వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఈ నెల 28వ తారీఖు నాటికి 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం, పండుల రవీంద్రబాబు వీళ్ళిద్దరి పదవీ కాలం పూర్తవడంతో ఈ ఖాళీలు ఏర్పడుతున్నాయి. వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో మండలికి ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరూ కూడా 2020లో ఎమ్మెల్సీలు అయ్యారు. 2025 మేలో ఈ జాకియా ఖానం వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి, డిప్యూటీ చైర్పర్సన్ పదవికి అన్నింటికీ రాజీనామా చేశారు. రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే మండలి చైర్మన్ మోషన్ రాజు ఈ రాజీనామాను ఆమోదించాల. ఈవిడతో పాటు ఇంకో 5 ఎమ్మెల్సీలు రాజీనామాలు సమర్పించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ రాజీనామాలని చైర్మన్ ఆమోదించలేదు. చాలామంది దీని మీద మీడియా ముందు కూడా మాట్లాడారు. మా రాజీనామాలు ఎందుకు ఆమోదించరని అడిగారు. కొంతమంది కోర్టును ఆశ్రయించారు, అయినా ఫలితం లేదు. ఇప్పుడు జాకియా ఖానంతో పాటు ఇంకో ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీ కాలం వీళ్ళిద్దరిది ముగిసింది. ఈ 2 స్థానాలు గవర్నర్ కోటా కాబట్టి అధికార పార్టీకి దక్కే అవకాశం ఉంటుంది. గవర్నర్ అధికార పార్టీ ఏ పేర్లు పంపితే ఆ పేర్లని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది ఆశావాహ నేతలు ఉన్నారు. చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. మొన్న ఇటీవలే రాజ్యసభ ఎన్నికలు ముగిసినాయి. ఆ రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన నేతల్లో కొంతమంది ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈ 2 స్థానాల్లో ఒక స్థానాన్ని మండలి మాజీ చైర్మన్, సీనియర్ తెలుగుదేశం నాయకుడు ఎంఏ షరీఫ్కి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీలో బయట కూడా వ్యక్తం అవుతూ ఉంది. అమరావతి ప్రాంత ప్రజలైతే షరీఫ్కి ఇవ్వటం న్యాయమని అభిప్రాయపడుతున్నారు. షరీఫ్ పార్టీకి లాయల్. ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. మైనారిటీల్లో వివాదాలు లేని నాయకుడు, సౌమ్యుడు కూడా. వీటన్నిటికంటే మించి ఆయన అమరావతిని రక్షించిన హీరో. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అభీష్టానికి ఎదురు నిలిచే సాహసం చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో, ఆయనకు ఎదురు నిలిచే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో అందరం చూసాం. చాలామంది అనుభవించారు కూడా. 6 ఏళ్ల క్రితం ఏం జరిగిందో, ఎంత అరాచకం చేశారో రాజధాని విషయంలో ఇంకా ఎవరో మర్చిపోయి ఉంటారు. శాసన మండలిలో బలం లేకపోయినా కూడా 3 రాజధానుల బిల్లు నెగ్గించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. సీనియర్ మంత్రులని ఆ రోజు మండలిలో మోహరించింది. బిల్లు మండలికి వచ్చిన రోజు అప్పుడు మండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. హౌస్లో బయట కూడా ఆయన తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. హౌస్లో బొత్స సత్యనారాయణ, కొడాలి నాని లాంటి మంత్రులు షరీఫ్ మీద బూతులతో విరుచుకుపడ్డారు. బొత్స సత్యనారాయణ మతం పేరుతో దూషించారు. వైసీపీ సభ్యులు పొడియమును చుట్టుముట్టి బూతులతో దాడికి ప్రయత్నించారు. హౌస్ వెలుపల బొత్స సత్యనారాయణ తన ఛాతీ మీద గుద్దినా షరీఫ్ బయటకు చెప్పుకోలేదు. ఆ విషయాన్ని చెప్పుకున్న ఉపయోగం లేదు. ఆ రోజున బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు ఒక రాజ్యసభ సభ్యుడు సూట్ కేసులతో షరీఫ్ను లోపరుచుకునే ప్రయత్నం చేశాడు. షరీఫ్ లొంగకపోవడంతో బెదిరింపులకు కూడా దిగారు. వీటన్నిటిని తట్టుకొని రాజధాని వికేంద్రీకరణ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించేశారు. ఆ విధంగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత హైకోర్టు కొట్టేసింది, తలంటింది ప్రభుత్వాన్ని. అదంతా మరో అంకం అనుకోండి. ఆనాడు మండలిలో షరీఫ్ ఒత్తిళ్లకు తట్టుకొని గట్టిగా నిలబడ్డారు. ఆయన అలా నిలబడకపోతే మండలి ఆమోదం కనుక పొంది ఉంటే కథ ఇంకో రకంగా ఉండేదేమో. సో పార్టీలో ఆయన కూడా ఈయన ఎప్పుడు ధిక్కరించిన నేత కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.